పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ 21వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉండగా మిమ్మల్ని అందరినీ కూడా దివ్యబలి పూజ పఠనాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పఠనము యెషయా గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం నుండి 23వ వచనం వరకు. రెండవ పఠనము పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 33వ వచనం నుండి 36వ వచనం వరకు. సువార్త పఠనం మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుండి 20వ వచనం వరకు. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ఈరోజు మనం 3 పట్టణాలు ఒక అద్భుతమైన సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నాయి. దేవుడు ఎన్నుకుంటాడు, దేవుడు బాధ్యతను అప్పగిస్తాడు, దేవుడు నడిపిస్తాడు. మనం ఆయనపై విశ్వాసం ఉంచాలి. ఈ 3 పట్టణాలు హృదయంలో ఒకే ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. యేసు తన శిష్యులను అడిగారు, మీరు ఎవరినని అనుకుంటున్నారు? ఈ ప్రశ్న పేతురును మాత్రమే ఉద్దేశించినది కాదు. ఈరోజు యేసు మన ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు, నీవు నన్ను ఎవరినని అనుకుంటున్నావు? మీరు నన్నెవడని అనుకుంటూ ఉన్నారు? ప్రజలు యేసు గురించి ఎన్నో రకాలుగా చెప్పారు. బాప్తిస్మం ఇచ్చే యోహానని, ఏలియా అని, ఇర్మియా అని, ప్రవక్తల్లో ఒకడు అని. కానీ యేసు అక్కడితో ఆగలేదు. ఆయన శిష్యులను నేరుగా చూసి అడిగాడు, అయితే మీరు నన్ను ఎవరని అనుకుంటున్నారు? అప్పుడు పేతురు గొప్ప విశ్వాస ప్రకటన చేశాడు, నీవు క్రీస్తువి, సజీవుడైన దేవుని కుమారుడవు. అది కేవలం ఒక సమాధానం కాదు, ఇది పేతురు హృదయంలో పుట్టిన విశ్వాసం. ఈరోజు యేసు మనల్ని కూడా అడుగుతున్నాడు, నేను నీకు ఎవరు? కష్టాలు వచ్చినప్పుడు నేను నీకు ఎవరు? నీవు కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు నేను నీకు ఎవరు? నీ ప్రార్థనకు సమాధానం ఆలస్యమైనప్పుడు నేను నీకు ఎవరు? నీ కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు నేను నీకు ఎవరు? నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నేను నీకు ఎవరు? మనం నిజముగా చెప్పగలమా? యేసయ్యా, నీవే నా ప్రభు, నీవే నా రక్షకుడు, నీవే నా ఆశ, నీవే నా బలం. పేతురు పరిపూర్ణుడు కాదు, కానీ దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. యేసు పేతురుతో చెప్పాడు, నీవు పేతురువు, ఈ బండపై నా సంఘాన్ని నిర్మిస్తాను. ఇక్కడ ఒక గొప్ప విషయం ఉంది. పేతురు సంపూర్ణుడు కాదు, అతను తప్పులు చేశాడు, ఆవేశపడ్డాడు, యేసును అర్థం చేసుకోలేని సందర్భాలు ఉన్నాయి. చివరకు యేసును 3 సార్లు నిరాకరించాడు. అయినా యేసు అతనిని ఎన్నుకున్నాడు. ఎందుకంటే దేవుడు పరిపూర్ణమైన మనుషులను మాత్రమే ఎన్నుకోడు. దేవుడు తన కృపకు మన హృదయాలను తెరచినప్పుడు మనలను మార్చి ఉపయోగిస్తాడు. మనలో కొందరు ఇలా అనుకోవచ్చు, నేను చాలా తప్పులు చేశాను, నేను దేవునికి తగిన వాడిని కాదు, నా గతం బాగోలేదు, దేవుడు నన్ను ఎలా ఉపయోగిస్తాడు? ఈరోజు దేవుడు మనతో అంటున్నాడు, నీ బలహీనత నా కృపకు అడ్డంకి కాదు. నీవు పడిపోయావా? లేచిరా. నీవు తప్పు చేసావా? తప్పని తెలుసుకో, నా దగ్గరకు తిరిగిరా. నీవు నిరాశలో ఉన్నావా? నా మీద నమ్మకం ఉంచు. పేతురు గొప్పవాడైనది అతను ఎప్పుడూ తప్పు చేయలేదు కాబట్టి కాదు, అతడు పడిపోయిన తర్వాత కూడా యేసు దగ్గరకు తిరిగి వచ్చాడు కాబట్టి. యెషయా ప్రవక్త తాళపు చెవి. మొదటి పట్టణంలో దేవుడు ఎలీయాకీము మీద బాధ్యతను ఉంచుతూ ఉన్నాడు. అతని భుజముపై దావీదు ఇంటి తాళపు చెవి ఉంచబడుతుంది. తాళపు చెవి అంటే ఏమిటి? అది అధికారం మాత్రమే కాదు, బాధ్యత కూడా. తలుపు తెరవడానికి తాళం అవసరం. అదేవిధంగా మన జీవితాల్లో కూడా దేవుడు మనకు కొన్ని తాళపు చెవులు ఇచ్చాడు. తల్లిదండ్రులకు పిల్లల హృదయాలకు ఒక తాళపు చెవి ఉంది. గురువులకు విద్యార్థుల భవిష్యత్తుకు ఒక తాళపు చెవి ఉంది. స్నేహితులకు స్నేహితుల హృదయాలు ఒక తాళపు చెవి ఉంది. మన మాటలు ఒకరి హృదయాన్ని తెరవగలవు, అదే మాట ఒకరి హృదయాన్ని మూసివేయగలవు. ఒక చిన్న ప్రోత్సాహం ఒక మనిషిని కొత్త ఆశను ఇవ్వగలదు. ఒక కఠినమైన మాట ఒక మనిషిని జీవితాంతం బాధించగలదు. అందుకే మనల్ని
మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన తాళపు చెవిని నేను ఎలా ఉపయోగిస్తున్నాను? నేను ప్రేమకు తలుపులు తెరుస్తున్నానా? క్షమకు తలుపులు తెరుస్తున్నానా? సమాధానానికి తలుపులు తెరుస్తున్నానా? లేక కోపం, ద్వేషం, గర్వం ద్వారా తలుపులు మూసివేస్తున్నానా? రోమీలకు రాయబడిన లేఖలో దేవుని జ్ఞానం ఎంతో లోతైనది. 2వ పట్టణంలో పౌలు దేవుని యొక్క జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని జ్ఞానం, వివేకం ఎంతో లోతైనది. మన జీవితంలో ఎన్నో విషయాలు మనకు అర్థం కావు. దేవా, ఇది నాకు ఎందుకు జరిగింది? నేను చేసిన ప్రార్థనకు ఎందుకు సమాధానం రాలేదు? నా కుటుంబంలో ఈ సమస్య ఎందుకు ఉంది? అనేటువంటి విషయాలు మనం ఎప్పుడు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటాం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నా యొక్క జ్ఞానం ముందు నీవు చాలా చిన్నవాడివి. మరి ఈ యొక్క విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ప్రియ స్నేహితులారా, ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ గొప్ప విషయాలు నెమరు వేసుకుంటే ప్రభు ఇలా అంటూ ఉన్నారు. మనం ఈరోజు కన్నీళ్లను చూస్తాం, దేవుడు రేపటి కృపను చూస్తాడు. మనం మూసిన తలుపును చూస్తాం, దేవుడు తెరవబోయే మరొక తలుపును చూస్తాడు. కాబట్టి విశ్వాసం అంటే ప్రతిదీ అర్థం చేసుకోవడం కాదు. విశ్వాసం అంటే ప్రభువా, నాకు అర్థం కావడం లేదు, కానీ నేను నిన్ను నమ్ముతూ ఉన్నానని చెప్పడం. ఇది చాలా శక్తివంతమైన ప్రార్థన. ఈ 3 పట్టణాలు ఒకే సందేశం ఇస్తూ ఉన్నాయి. ఈరోజు 3 పట్టణాలు కలిపి చూస్తే మనకు 3 మాటలు కనిపిస్తాయి. క్రీస్తుని తెలుసుకోండి, క్రీస్తుని నమ్మండి, క్రీస్తుకు సేవ చేయండి. మొదట క్రీస్తును తెలుసుకోవాలి. ఇతరులు యేసు గురించి ఏం చెప్తున్నారో తెలుసుకోవడం మాత్రమే కాదు, యేసును వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. రెండవది, క్రీస్తును నమ్మాలి. మనకు అర్థం కానప్పుడు కూడా ఆయనను నమ్మాలి. మూడవది, క్రీస్తుకు సేవ చేయాలి. దేవుడు మనకిచ్చిన కుటుంబం, బాధ్యత, ప్రతిభ, సమయం ఇవన్నీ ఇతరులకు ఆశగా మారాలి. ఒక్క క్షణం మన హృదయంలో యేసును ఊహించుకుందాం. యేసు మన వైపు ప్రేమతో చూస్తూ అడుగుతున్నాడు, నీవు నన్నెవరని అనుకుంటూ ఉన్నావు? మన సమాధానం ఏంటి? యేసయ్యా, నీవే నా ప్రభువు. నేను బలహీనంగా ఉన్నప్పుడు నీవే నా బలం. నేను భయపడుతున్నప్పుడు నీవే నా ధైర్యం. నేను గందరగోళంలో ఉన్నప్పుడు నీవే నా జ్ఞానం. నేను బాధపడుతూ ఉన్నప్పుడు నీవే నా ఓర్పు. నేను పడిపోయినప్పుడు నన్ను లేపేది నీవే. నాకు ఏమీ అర్థం కానప్పుడు నిన్నే నమ్ముతూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన హృదయంలో 3 విషయాలు తెలుసుకుందాం. మొదటిది, యేసు మన జీవితానికి కేంద్రంగా ఉండాలి. రెండవది, దేవుని ప్రణాళిక మనకు అర్థం కాకపోయినా ఆయనను నమ్మాలి. మూడవది, దేవుడు మనకిచ్చిన తాళపు చెవులను ప్రేమ, క్షమ, దయ, సేవ కోసం ఉపయోగించాలి. మన కుటుంబంలో ఎవరైనా ఒక తలుపు మూసుకుని పోయి ఉంటే మనం దాన్ని తెరవగలమా? ఎవరైనా నిరాశలో ఉంటే మనం ఆశ ఇవ్వగలమా? ఎవరైనా మన వల్ల బాధపడితే మనం క్షమాపణ అడగగలమా? ఎవరైనా మనలను బాధ పెట్టినా మనం క్షమించగలమా? అప్పుడు మన జీవితం నిజంగా క్రీస్తుకు సాక్ష్యంగా మారుతుంది. యేసు అడిగిన ప్రశ్నకు మన జీవితం ద్వారా సమాధానం ఇద్దాం. నీవు నన్నెవడని అనుకుంటున్నావు? యేసయ్యా, నీవే క్రీస్తువు, నీవే సజీవుడైన దేవుని కుమారుడవు, నీవే నా ప్రభువు, నీవే నా రక్షకుడు, నీవే నా ఆశ, నీవే నా సమస్తం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరలోక తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు. యేసయ్య, మీరు నన్నెవడని అనుకుంటున్నారా అని నీవు మమ్మల్ని అడుగుతూ ఉన్నావు. పేతురులా ధైర్యంగా ప్రకటించే విశ్వాసాన్ని మాకు ప్రసాదించు. నీవే క్రీస్తువు, సజీవుడైన దేవుని కుమారుడవు. యేసయ్య, మా జీవితానికి కేంద్రంగా ఉండండి. మేము బలహీనంగా ఉన్నప్పుడు మాకు బలంగా ఉండండి. మేము భయపడుతున్నప్పుడు ధైర్యంగా ఉండండి. మేము గందరగోళంలో ఉన్నప్పుడు జ్ఞానంగా ఉండండి. మేము బాధపడుతున్నప్పుడు ఓదార్పుగా ఉండండి. మేము పడిపోయినప్పుడు మమ్మల్ని లేపండి. ప్రభువా, మాకు అర్థం కాని విషయాల మధ్య కూడా నిన్నే నమ్మి విశ్వాసాన్ని మాకు ఇవ్వండి. ప్రభువా, నాకు అర్థం కావడం లేదు, అయినా నేను నిన్ను నమ్ముతూ ఉన్నానని చెప్పే హృదయాన్ని మాకు ప్రసాదించు.
తండ్రి, నీవు మాకు అప్పగించిన బాధ్యతలను నమ్మకంగా నిర్వహించడానికి సహాయం చేయి. మా మాటలు ఇతరుల హృదయాలను తెరువునుగాక, మా ప్రేమ ఇతరులకు ఆశని ఇవ్వునుగాక, మా క్షమ కొత్త ప్రారంభాలకు తలుపులు తెరువునుగాక, మా జీవితం యేసుకు సాక్ష్యంగా మారునుగాక. మా కుటుంబాలను ఆశీర్వదించండి, మా పిల్లలను ఆశీర్వదించండి, మా వృద్ధులను ఆశీర్వదించండి, మా గురువులను, పూజారులను, సన్యాసులను దీవించి కాపాడండి. బాధపడుతున్న వారిని ఓదార్చండి, నిరాశలో ఉన్న వారికి ఆశనివ్వండి, ఒంటరిగా ఉన్న వారికి నీ సాన్నిధ్యాన్ని అనుభవించే భాగ్యం దయచేయండి. మా హృదయంలో ఎప్పటికీ ఈ విశ్వాసం ఉండునుగాక. యేసయ్య, నీవే నా ప్రభువు, నీవే నా రక్షకుడు, నీవే నా ఆశ, నీవే నా సమస్తం. మా జీవితాన్ని మా కుటుంబాలను, మా భవిష్యత్తును నీ చేతుల్లో ఉంచుతున్నాం. నీ చిత్తమే మా జీవితంలో నెరవేరునుగాక. క్రీస్తు మా ప్రభు ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.